భారతదేశంలో 2020 నాటికి 48 కోట్ల మంది జనాభా పట్టణాల్లో నగరాల్లో నివసిస్తున్నారు. 2050 నాటికి ఇది 95 కోట్లకు చేరే అవకాశం ఉంది. 2070 నాటికి 110 కోట్ల మంది పట్టణాలలో నగరాలలో మాత్రమే నివసించడం జరుగుతుంది. ఇది అనేక ప్రకృతి వైపరీత్యాలకు దారితీస్తుంది. ఒకవేళ మనం గనుక ఇప్పటి నుంచే ఈ ప్రకృతి వైపరీత్యాలకి తట్టుకునే విధంగా మన పట్టణాలని మనం నిర్మించుకోలేకపోతే రాబో తరాలలో ఇది ప్రత్యేకమైన లేకపోతే ఒక పెద్ద సమస్యగా మారే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఎండలు ఎక్కువ పెరుగుతున్నాయి, ఇయర్ ఆన్ ఇయర్ ఎండలు పెరుగుతున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్లడ్స్ రావడం జరుగుతుంది. మీరు రీసెంట్గా ఉత్తరాఖండ్లో చూసారు, ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చాయి. ఫ్లాష్ ఫ్లడ్స్ రావడం వల్ల ఊరు మొత్తం కొట్టుకుపోవడం జరిగింది. సో వీటన్నింటికి అనుగుణంగా మనం పట్టణాలను నిర్మించుకోలేకపోతే ఇది ఒక భావితరాలకు వచ్చే 2 లేదా 3 జనరేషన్స్లో అత్యంత పెద్ద ప్రమాదకరంగా మారే అవకాశం ఎంతైనా ఉంది. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విష్ణు ఐఏఎస్. ఆల్ ది బెస్ట్, హ్యాపీ లెర్నింగ్, జై హింద్.